బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏ లిఫ్ట్ మధ్యలో ఆగిపోతుందో తెలియదు, ఉన్నట్టుండి ఎందుకు పడిపోతుందో అర్థం కాదు. ఇది లిఫ్ట్ల పరిస్థితి. తరచూ ప్రమాదాలతో లిఫ్ట్ ఎక్కాలంటేనే భయమేస్తుంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 15 లక్షల అపార్ట్మెంట్లలో లిఫ్ట్లున్నాయి. టెక్నికల్ సమస్యలు, నిర్వహణ నిర్లక్ష్యంతో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న నాంపల్లిలో లిఫ్ట్ ఎక్కిన పాపానికి ఓ బాలుడు ప్రమాదంలో పడ్డాడు. డోర్ క్లోజ్ అవ్వకముందే లిఫ్ట్ కదిలింది. భయంతో బాలుడు బయటకొచ్చేందుకు ప్రయత్నించగా లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయాడు. 2 గంటల పాటు నరకం అనుభవించాడు. చివరికి DRF, ఫైర్, పోలీసులు కలిసి రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఇంతకీ లిఫ్ట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రమాదాల బారిన పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? నిపుణులు ఏమంటున్నారు? ఇలాంటి అంశాలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. రైట్ సాగర్. విశ్రత్న, హైదరాబాద్ లో తరచూ లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ టెక్నికల్ రీజన్ కావచ్చు, మెయింటెనెన్స్ రీజన్ కావచ్చు, కానీ ప్రజల ప్రాణాలతో మాత్రం చెలగాటమాడుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు లక్షలాది అపార్ట్మెంట్లలో ఈ లిఫ్ట్లకు సంబంధించినటువంటి వ్యవస్థ ఉంటుంది. కానీ ఇక్కడ అధికారులు నిర్లక్ష్యమా లేదంటే యాజమాన్యుల నిర్లక్ష్యమా, ఏది ఏమైనా ప్రజల ప్రాణాలకు మాత్రం ఒక డేంజర్ ప్రమాదంగా మారిందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, నిన్న నాంపల్లిలో కూడా ఇదే తరహాలో గ్రిల్కి సంబంధించిన లిఫ్ట్లోనే ఒక బాలుడు చిక్కుకొని ప్రమాదవశాత్తు ప్రాణాలతో ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నాంపల్లిలో కాదు, గతంలో కూడా అనేక ప్రమాదాలు హైదరాబాద్లో జరిగాయి. మరి లిఫ్ట్లకు సంబంధించిన అనుమతుల విషయంలో కూడా అధికారుల నిర్లక్ష్యం, ఇటు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ తరల అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లిఫ్ట్ ప్రమాదాలు ఎందుకు సంభవిస్తున్నాయి, ఆ ప్రమాదాలు జరుగుతున్న సందర్భంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లిఫ్ట్ ఎక్స్పర్ట్ కూడా ఉన్నారు, లిఫ్ట్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ నాగరాజు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది గ్రిల్ లిఫ్ట్, ఇదే తరహాలో నిన్న జరిగింది. జనరల్గా ఇలాంటి గ్రిల్ లిఫ్ట్లతో పాటుగా దాదాపు 10 రకాల లిఫ్ట్లు అందుబాటులో ఉంటాయి. అందులో ఈ గ్రిల్ లిఫ్ట్తో పాటుగా హైడ్రాలిక్ లిఫ్ట్, ఇటు ఈ 3 రకాల లిఫ్ట్లు అనేవి కొంత ప్రమాదకరంగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇది లిఫ్ట్కి సంబంధించిన గ్రిల్ లిఫ్ట్, మనం ఒకసారి వారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగరాజు గారు, జనరల్గా తరచూ హైదరాబాద్లో లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతున్నాయి, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి. అసలు లిఫ్ట్ వ్యవస్థ అనేది ఎలా జరుగుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా అండి, పబ్లిక్లో సర్వీసింగ్ చేయించుకోరండి. మేము సర్వీసింగ్ చేయించుకోకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే దాని సేఫ్టీ నామ్స్ ఎలా ఉంటాయంటే, లిమిట్స్ స్విచ్చెస్ అని ఉంటాయి. గేట్ లాకులు, బయట గేటుకు ఒక లిమిట్ ఉంటుంది, లోపల దానికి కూడా ఉంటుంది. ఆ సేఫ్టీ స్విచ్ ఆన్ అయినప్పుడే లిఫ్ట్ మూవ్ కావాలి. అది కాని ప్రయత్నంలో ఏమవుతుందంటే లిఫ్ట్ గేటు బంద్ లేకున్నా కూడా మూవ్ అయి వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల ప్రమాదాలు జరుగుతాయండి. రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేయించుకోవాలి. నడిచిన రోజులు నడిపిద్దామని చాలా మంది నడిపిస్తూనే ఉంటారు, ఇట్లా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అది మెయిన్ రీజన్. నిన్న కూడా టెక్నికల్ అంటే డోర్ ఇదే తరహాలో గ్రిల్ ఉంది. ఈ లిఫ్ట్లోకి బాబు నిన్న వెళ్ళిపోయాడు. 6 సంవత్సరాల బాలుడు లోపలికి వెళ్ళిండు, వాళ్ళ తాత బయట ఉన్నాడు. లోపలికి వెళ్ళి బటన్ ప్రెస్ చేయగానే ఈ డోర్ క్లోజ్ కాకముందే లిఫ్ట్ పైకి వెళ్ళింది. జనరల్గా ఎందుకు అట్లాంటివి జరుగుతాయి, అట్లాంటి ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటి? ఒకసారి ఇక్కడ రండి, చూపిస్తాను. ఒకసారి చూడొచ్చు మనం. చెప్పండి. ఇక్కడ ఈ లాకు సేఫ్టీ అనేది ఉంటుందన్నమాట. దీన్ని రెగ్యులర్గా చెక్ చేయించుకొని మెయింటైన్ చేయించుకుంటే ఆ ప్రాబ్లం రాదు. ఈ గేటు నేను లిఫ్ట్ బటన్ నొక్కుతాను, మూవ్ కాదు. చూడండి ఒకసారి. చూడొచ్చు, మనం లిఫ్ట్ బటన్ నొక్కినా కూడా మూవ్ కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సెన్సార్ అనేది పనిచేయాలి. ఈ గ్రిల్కి సంబంధించిన గేట్ అది జరిగినప్పుడు ప్రమాదాలు జరగవు. సేఫ్టీ ఉండాలి. ఎప్పుడైతే సేఫ్టీ ఉండదో, సరిగా మెయింటైన్ చేయించుకోమో, అలాంటి టైంలో గేట్ వేయకుండా లిఫ్ట్ మూవ్ అయినప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది కంపల్సరీగా. ఇది మనం రెగ్యులర్ చెకప్ చేయించుకోవాల్సింది. ఇప్పుడు మనం ఒకసారి ప్రయాణం చేసి చూద్దాం. ఇదే గ్రిల్ తరహాలో లిఫ్ట్ లో నిన్న ప్రమాదం జరిగింది కూడా. ఒకసారి ఈ డోర్ కూడా మనం క్లోజ్ చేద్దాం. ఇక్కడ లాక్ ఉంటుంది. ఈ గ్రిల్, ఈ లాక్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాతనే లిఫ్ట్ అనేది మూవ్ అవుతుంది. జనరల్ గా మనం ఇది క్లోజ్ చేసాం. ఇక్కడ గ్రిల్ లిఫ్ట్లలో ఈ 2 గేట్లను క్లోజ్ చేసినాం. పై అంతస్తుకు మనం వెళ్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం. 5వ అంతస్తు వరకు వెళ్దాం. సేఫ్టీ చెక్ చేద్దాము. గేట్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆగిపోవాలి. ఇలా మనం మధ్యలో ఆగిపోయినాం. ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మధ్యలో గేట్ ఓపెన్ చేయగానే ఆగిపోయింది, మళ్ళీ స్లోగా మూవ్ అవుతుంది. అంటే ఈ సేఫ్టీకి సంబంధించినటువంటి వీళ్ళు పాటించారు. మెయింటెనెన్స్ టెక్నికల్ గా కూడా అన్ని
చక్కగా ఉన్నాయి కాబట్టి ఈ లిఫ్ట్ అనేది సేఫ్టీగా ముందుకెళ్ళి ఆగిపోయింది. మరికొంత మనం మొత్తం పైకి వెళ్ళి చూద్దాం. జనరల్గా ఈ లిఫ్ట్లలో కూడా కొన్ని వాళ్ళ నెంబర్స్, ఎమర్జెన్సీ నెంబర్స్ అనేది కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ అలాంటివి పాటించారా? మరి గ్రిల్కి సంబంధించిన లిఫ్ట్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటండి, గ్రిల్ లిఫ్ట్ అనేది బేసిక్ లిఫ్ట్ అనమాట. యాక్చువల్గా కొన్ని క్లోజ్డ్ ఉంటాయి, ఇది బేసిక్ లిఫ్ట్. దీనికి ఏంటంటే మనం గేట్ అనేది సరిగా మెయింటెనెన్స్ చేసుకోకపోతే గేట్లు అనేవి మెయింటెనెన్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ మెయింటైన్ చేసుకున్నప్పుడు లిఫ్ట్ టెక్నీషియన్ వచ్చి వాటిని అడ్జస్ట్మెంట్ చేస్తారు. అది మెయింటెనెన్స్ అడ్జస్ట్మెంట్ చేయలేనప్పుడు గేట్లు అనేవి సరిగా క్లోజ్ కావు, ఓపెన్ అవుతూ ఉంటాయి. ఆ సేఫ్టీ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు జనరల్గా మనిషి ఇట్లా దిగుతున్నాడు, ఎగ్జాంపుల్ కింద లిఫ్ట్ నొక్కారు, లిఫ్ట్ ఇది వెళ్ళిపోతుంది కదా ఆటోమేటిక్గా. అలాంటప్పుడు ఇళ్ళ పడి చావాల్సిందే అది. సో ఇది సేఫ్టీ ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరు నొక్కినా కింది పోదు. మనం ఓపెన్ పెట్టినాం కదా, దీని సేఫ్టీ సర్క్యూట్ ఉంది, కింద పడదు, మూవ్ కాదు. ఇది మెయిన్ రీజన్. జనరల్గా ఎన్ని రకాల లిఫ్ట్లు ఉంటాయి? ప్రమాదకరంగా ఎలాంటి లిఫ్ట్స్ అంటే ఏ లిఫ్ట్లు ప్రమాదకరంగా ఉంటాయి? నొక్కాను, కిందికి వెళ్ళదు. సేఫ్టీ నేను ఆన్ చేస్తున్నాను మాన్యువల్గా. ఇక్కడ ఒక స్విచ్ ఉంటుందండి, సెన్సార్. ఇది ఇది క్లోజ్ చేస్తేనే లిఫ్ట్ మూవ్ అవుతుంది, ఇది కూడా క్లోజ్ చేస్తేనే మూవ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను రెండు మూవ్ చేశాను. ఇది మళ్ళీ పైకి తెప్పించండి, మళ్ళీ కింద ఏం కాదు, ఏం కాదు. మనం ఇప్పుడు గేట్ వేసిన తర్వాత మూవ్ అయింది లిఫ్ట్. క్లియర్. ఇది జనరల్ మెయింటెనెన్స్ సరిగా చేయించుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు, వేరే ఏముండదు దీంట్లో. అన్ని రకాల లిఫ్ట్లు ఉంటాయి జనరల్గా. ఇందులో ప్రమాదకరమైన లిఫ్ట్లు ఏంటి? హైదరాబాద్లో లిఫ్ట్లు వాడే అపార్ట్మెంట్ వాసులకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ముఖ్యంగానండి, ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే లిఫ్ట్లో సేఫ్టీస్ ఉంటాయి, ఖచ్చితంగా సేఫ్టీస్ ఉంటాయి. ఎవరైతే ఇర్రెగ్యులర్ చెకప్లు ఉంటాయో చేయించుకోరో అది ప్రమాదాలు జరుగుతాయి. ఇక్కడ మీరు చూడండి, లిఫ్ట్లో 3 రోపులు ఉంటాయి జనరల్గా. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు, ఎప్పుడైనా రోడ్ సైడ్ ఒక లారీని ఇంకో లారీ తీసుకెళ్తా ఉంటుంది, ఒక సింగిల్ రోప్ తోటే వెళ్తుంది. ఇక్కడ చిన్న లిఫ్ట్కి ఏ లిఫ్ట్కైనా 3 రోపులు ఉంటాయి. సో సేఫ్టీ ఉంటుంది. లిఫ్ట్ కింద పడిపోవడం అనేది జరగదు. ఎప్పుడైతే మనం రెగ్యులర్ చెకప్ చేయమో కింద స్విచ్చెస్ ఉంటాయి, సేఫ్టీ స్విచ్చెస్. ఆ స్విచ్చెస్ పని చేయకుండా ఏమవుతుందంటే డైరెక్ట్ వెళ్ళి కింద పడిపోతుంది. సో దానికి కూడా ఏం కావాలి, మెయింటైన్ చేసుకోవాలి. అది అలా జరుగుతాయి. లిఫ్ట్ పరంగా ఎలాంటి టెక్నికల్గా యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉండదు. లిఫ్ట్ కింద పడిపోయింది అంటారు కదా, ఈ లిఫ్ట్ ఒక లారీని గుంజగలిగిన ఒక సింగిల్ రోపు 3 రోపులు వేసామంటే లిఫ్ట్ తెగిపోవడం అలాంటివి జరగవు ఎప్పుడు. ఒక్కసారి అంటే కింద దబాల్మని పడిపోతూ ఉంటాయి. హైదరాబాద్ లో ఇలాంటి ప్రమాదాలు కూడా జరిగాయి. అవి మరి ఏ సందర్భంలో జరుగుతాయి? అదే అండి, ఇప్పుడు జనరల్ దబాని పడిపోతున్నాయంటే ఒకటి మెయింటెనెన్స్ లేకపోవడం, ఒకటి ఎక్కవలసిన మనుషుల కంటే ఎక్కువ మంది ఎక్కినప్పుడు లిఫ్ట్కి అన్బ్యాలెన్స్ అవుతుంది. అది మోటార్ తోటి టెక్నికల్గా ఎలాంటి సంబంధం లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అప్పుడు కింద జనరల్గా లీడర్స్ వాళ్ళు ఎక్కినప్పుడు వాళ్ళు ఏమంటే అనుచరులు ఉంటారు, వాళ్ళు చూసుకోరు, ఎక్కుదామని అనుకుంటారు. జనరల్గా పర్సన్ లిఫ్ట్ అంటాం కదా, పర్సన్ కాదు కెపాసిటీ లిఫ్ట్ ఉంటుంది. నేను ఒక వెయిట్ ఉంటా, మీరు ఒక వెయిట్ ఉంటారు జనరల్గా. సో ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. ఆ కెపాసిటీ మించి ఎక్కినప్పుడు దానికి అన్బ్యాలెన్స్ అయిపోతుంది, అప్పుడు కింద పడిపోతుంది. అట్లా ఎన్ని రకాల లిఫ్ట్లు ఉంటాయి? అందులో ప్రమాదకరమైన లిఫ్ట్లు ఏంటి? ప్రమాదకరమైన లిఫ్ట్లు అంటూ ఏం లేవండి, రకరకాలు ఉంటాయి. హోమ్ లిఫ్ట్స్ అని, హైడ్రాలిక్ లిఫ్ట్స్, మెషిన్ రూమ్లెస్ లిఫ్ట్స్, ఇవన్నీ ఒక టెక్నాలజీ పరంగా నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనము అన్బ్యాలెన్స్ కూడా ఎక్కడము, మెయింటైన్ చేయించుకోకపోవడము, దీనివల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి అన్నమాట. అంటే నిన్న తాజాగా నాంపల్లిలో ఒక బాలుడు లిఫ్ట్కి గ్రిల్కి మధ్యలో చిక్కుకొని దాదాపు 3 గంటలు కూడా ఇబ్బంది పడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఇప్పటికీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. సో చిన్న పిల్లల విషయంలో అపార్ట్మెంట్లలో, ఇటు హాస్పిటల్స్లో, ఇటు మిగతా ప్రైవేట్ సంస్థల్లో, విద్యా సంస్థల్లో కూడా, స్కూళ్ళలో కూడా తరచూ పిల్లలు ఎక్కుతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? పిల్లలు ఎక్కే దాంట్లో అండి ఒక మెయింటెనెన్స్ పర్సన్ పెట్టుకోవాలి. ఏది కమర్షియల్గా నడిచే వాటిలో మాత్రము ఒక సర్వీస్ పర్సన్, ఇది ఒక వాచ్మెన్ కానీ లేకపోతే లిఫ్ట్ ఆపరేటింగ్ కోసమే ఒక మనిషిని పెట్టుకుంటే వాళ్ళు కొంచెం చూసుకుంటారు అనమాట. ఎక్కిరా లేరా, ఆయన ఎట్లా కంట్రోల్ చేయాలో కొంచెం వాళ్ళకి బేసిక్ ఐడియా ఉంటుంది. అలాంటప్పుడు ప్రమాదాలు జరగవు. చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళు సరిగా చూసుకోరు, అలాంటివి జరుగుతుంటాయి ప్రమాదాలు. అట్లా స్కూళ్ళల్లో కానీ హాస్పిటల్లో కానీ కమర్షియల్గా నడిచే చోట కొంచెం ఎవరైనా ఒక ఆపరేటర్ని పెట్టుకుంటే చాలా బెటర్. జనరల్గా ప్రజలు, హైదరాబాద్లో ఉన్న ప్రజలు లిఫ్ట్ విషయంలో టెక్నికల్గా కానీ ఇతర ప్రాబ్లం, ఎందుకంటే పవర్ ఆఫ్ అయినప్పుడు ఇతర కారణాల వల్ల లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోతుంటుంది. అట్లాంటి సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పవర్ ఆగిపోయినప్పుడు అండి యాక్చువల్గా ఇప్పుడైతే నవే డేస్లో ఖచ్చితంగా ఆటో రెస్క్యూ డివైస్ అని ఒకటి ఉంటుంది. కరెంటు పోయినా కూడా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఆగుతుంది ఆటోమేటిక్గా. ఆ యూనిట్ లేనప్పుడు మధ్యలో ఆగిపోతుంది. మధ్యలో ఆగిపోయినప్పుడు అక్కడైతే ఎవరైతే సర్వీస్ పర్సన్, వాచ్మెన్ కానీ ఎవరైనా కానీ ఉన్నారనుకోండి, ఇది చూడండి, ఇది ఎమర్జెన్సీ ఓపెనింగ్ కోసం పెట్టాము. సో ఒక స్టిక్ పెట్టి ఇట్లాంటి ఇది ఓపెన్ అయింది. ఒకవేళ అటు ఇటు కాకుండా మనిషి ఉంటే మాత్రము
ఏదో చైరో ఏదో వేసుకొని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది మనం కీలక అంశంగా కూడా చెప్పుకోవచ్చు. చాలా మందికి ఇది అవగాహన లేకపోవచ్చు. జనరల్ గా లిఫ్ట్ ఎక్స్పర్ట్ కూడా చెప్తున్నారు, ఈ తరహా లిఫ్టులు ఉన్నా కూడా అన్ని ఫ్లోర్లలో ఒక ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఒక కీ ఉంటుంది. ఇందులో ఒక స్టిక్ పెట్టి ఎవరైనా మధ్యలో ఆగిపోయిన సందర్భంలో కూడా ఇక్కడ ప్రతి ఫ్లోర్ లో ఇది ఉంటుంది కదండి, ప్రతి ఫ్లోర్ లో ఇది ఉంటుంది. ఒక స్టిక్ పెడితే ఈ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ స్టిక్ పెట్టి ఓపెన్ చేయొచ్చు. మనం ఒకసారి ఓపెన్ చేసే ప్రయత్నం కూడా చేద్దాము. ఎందుకంటే ఈ స్టిక్ పెట్టి ఓపెన్ చేస్తే మిగతా వాళ్ళు అందులో ఉన్న చిక్కుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఒక మధ్యలో ఉన్న సగానికి ఆగిపోయినా కూడా వాళ్ళని బయటికి తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ తరహా నిబంధనలు కూడా కొన్ని పాటిస్తే లిఫ్ట్ ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా మీరు ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తారు? ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి? జనరల్గా లిఫ్ట్ మెయింటెనెన్స్ అనేది కూడా ఇక్కడ కీలకం. జనరల్గా లిఫ్ట్ మెయింటెనెన్స్ అనేది చాలా మంది చేపించకుండా ఉంటారు, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి నిర్వాహకులు కూడా. జనరల్గా ఎన్ని రోజులకు ఒకసారి లిఫ్ట్ మెయింటెనెన్స్ చేయాలి? ఎన్ని రోజుల వరకు దీని యొక్క కాలపరిమితి ఉంటుంది? ఎవ్రీ మంత్ చేయించుకోవాలండి లిఫ్ట్ అనేది. ఎవ్రీ మంత్ ఖచ్చితంగా చేయించుకోవాలి. వాళ్ళు వచ్చిన టెక్నీషియన్ ఏంటంటే లిఫ్ట్ బ్రేక్ కూడా ఉంటుంది, పైన బ్రేక్ సెట్టింగ్ అనేది ఉంటుంది. ఆ సెట్టింగ్ పోయినప్పుడు కూడా స్లిప్ అయిపోతుంది లిఫ్ట్. సో ఇవి తెలియదు కదా జనాలకి. పబ్లిక్ అందరు కూడా ఒకటే నేను చెప్తున్నాను, రెగ్యులర్ చెకప్ చేయించుకోండి టెక్నీషియన్ తోటి, ఎలివేటర్ టెక్నీషియన్ తోటి. నడిచిన రోజులు నడిపిద్దామంటే ప్రమాదాలు జరుగుతాయి. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి, అది క్లియర్. ఎన్ని సంవత్సరాల లిఫ్ట్ కాలపరిమితి ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది ఒక లిఫ్ట్ కాలపరిమితి అంటే ఏముందంటే ఏస్పీఆర్ పోతే అది మార్చుకుంటా ఉంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. దీనికి ఇది మెషినే, దాన్ని రెగ్యులర్గా చెకప్ మెయింటైన్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. జనరల్గా అయితే 15 years, రోప్ కూడా 15 years పనిచేస్తుంది. ఆ తర్వాత రోప్ మార్చుకోవడం, మెషిన్ పోతే మెషిన్ మార్చుకోవడం. రెగ్యులర్ చెకప్ చేసుకుంటే ఏ స్పేర్ పోతే ఆ స్పేర్ మార్చుకుంటా ఉంటే ఎప్పుడైనా పనిచేస్తుంది, దానికి ఇబ్బంది ఏం లేదు. జనరల్గా 10 సంవత్సరాల తర్వాత కూడా లిఫ్ట్కి సంబంధించిన వ్యవస్థ ఇలాంటి టెక్నికల్, నిన్న కూడా ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్లో కూడా అసలు గ్రిల్ అనేది పూర్తిగా పనిచేయకుండా ఉంది. 10 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి ఇలాంటి అపార్ట్మెంట్స్లలో లిఫ్టుల వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయాలి జనరల్గా అండి? ఇంకో మెయిన్ పాయింట్ చెప్తున్నాను. మేము ఇక్కడ మన తెలంగాణలో మన ఎలివేటర్ యాక్ట్ అనేది లేదు. ఒక గవర్నమెంట్ నుంచి ఒక జియో వస్తుంది అనమాట. లిఫ్ట్ సేఫ్టీకి సంబంధించి గవర్నమెంట్ ఒకటి చెక్ చేయాల్సి ఉంటుంది. అదర్ స్టేట్లలో ఉంది, ఏది ముంబై కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ అన్ని చోట్ల ఉంది. లిఫ్ట్ యాక్ట్ అనేది ఇక్కడ లేదు. అది లేకపోవడం ఏంటంటే ఎవరైనా లిఫ్ట్ కంపెనీ పెట్టొచ్చు అనేది ఒకటి ఉంది. జస్ట్ మామూలుగా లైసెన్స్ తీసుకొని లిఫ్ట్ పెడుతున్నారు. నాన్ టెక్నీషియన్స్ కానీ ఎవరైనా కొద్దిగా కొన్ని రోజులు పని నేర్చుకొని లిఫ్ట్ కంపెనీ పెడుతున్నారు. వాళ్ళకి సేఫ్టీ తెలియదు, టెక్నికల్ తెలియదు. ఒకళ్ళ దగ్గర పని చేసి సొంతంగా విజిటింగ్ కార్డు కొట్టించుకొని పనిచేయడం జరుగుతుంది అనమాట. దాని గురించి మా ఎలివేటర్ అసోసియేషన్ ఉన్నది. మా ప్రెసిడెంట్ నరసింహరావు గారు కావచ్చు, సెక్రటరీ దేవదాసు, నా పేరు నాగరాజ్ గౌడ్, మా వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. సో మేము అందరం ఏంటంటే ఇది పెట్టింది కారణం ఏంటంటే లిఫ్ట్ యాక్ట్ రావాలి, సేఫ్టీ నామ్స్ మెయింటైన్ చేయాలనేది మేము గవర్నమెంట్ తోటి ఫైట్ చేస్తున్నాం అనుకోండి. అది ఉండడం వల్ల ఇప్పుడు లిఫ్ట్ కంపెనీలు ఎవరు పెట్టాలనేది కొన్ని పర్ఫెక్ట్ పర్సనే అప్పుడు అంత గవర్నమెంట్ వచ్చి మొత్తం చెకప్ చేసిన తర్వాత ఇన్వాయిస్ ఇచ్చిన తర్వాత లిఫ్ట్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఆ రూల్ లేదు ఇక్కడ. సో ఎవరైనా లిఫ్ట్ రాజ్యంగా ఎవరైనా లిఫ్ట్ పెడుతున్నారు అధికారులు, దానివల్ల కూడా ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంది. అది మెయిన్ పాయింట్. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. తరచూ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి లిఫ్ట్ ప్రమాదాల పట్ల ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని జాగ్రత్తలు, ఇప్పుడు లిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి జాగ్రత్తలు కూడా పాటించాలి. ఎమర్జెన్సీగా ఒకవేళ లిఫ్ట్ ఆగిపోతే కీలకంగా మనం చూడవచ్చు. ఈ తరహా ఇది ఎమర్జెన్సీకి దీన్ని ఓపెన్ చేసి కూడా లిఫ్ట్ ప్రమాదాల నుంచి బయట చాలా మంది అవగాహన లేక అందులోనే చిక్కుకొని అరుస్తూ ఉంటారు లేదా ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో ఈ తరహా జాగ్రత్తలు పాటించి హైదరాబాద్ నగరంలో ఉన్న వాసులు కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించి లిఫ్ట్ ప్రమాదాల నుంచి బారిన పడకుండా ఉండాలని చెప్పి వారు సూచిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం కూడా లిఫ్ట్కి సంబంధించినటువంటి యాక్ట్ ఒకటి రావాల్సి ఉంది. ఎందుకంటే సరైన గైడ్ లైన్స్ లేకుండా హైదరాబాద్లో అనేక అపార్ట్మెంట్స్లో ఎవరు పడితే వారు లిఫ్ట్ ఏర్పాటు చేసుకుంటారు. అధికారుల అనుమతి తీసుకోరు, ఇటు విద్యుత్ శాఖ అనుమతి తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా లిఫ్ట్లను ఏర్పాటు చేయడం వల్లనే వాళ్ళకు నిర్వహణ లోపం ఉండడం వల్లనే ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇటు అధికారులు కూడా, జిహెచ్ఎంసీ విద్యుత్ శాఖ అధికారులు కూడా ఈ లిఫ్ట్ ఏర్పాట్లు నిర్వహణ విషయంలో కూడా కొన్ని కీలకమైన గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ సాగర్.